హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి ఫ్రెండ్స్. ఏపీలో ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేష్ గారండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉపాధ్యాయులకు అయితే శుభవార్త చెప్పారు. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి తెలుపుదాం. ఉపాధ్యాయులపై అనవసరమైన పనిభారం ఉండకూడదు అని మొదటగా చెప్పారు. తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ విధంగా సచివాలయంలో బాధ్యతల స్వీకరణ కూడా చేపట్టారు. గత ప్రభుత్వంలో అప్పుడు మాదిరిగా ఉపాధ్యాయులపై అనవసరమైన పని భారం వేధింపులు ఉండవని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తన దృష్టికి తెచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని చెప్పారు. ఇంకా వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అయితే సచివాలయంలోకి సోమవారం అడుగుపెట్టిన ఆయన మంత్రి బాధ్యతలు అయితే స్వీకరించారు. మెగా డిఎస్సి వివాదాలపైన కూడా మొదటి సంతకం చేశారు. ఇక అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యార్థులు, యువజన అలాగే ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల నుంచి లోకేష్కు అభినందనలు వెల్లువెత్తాయి. సమస్యలపై పలువురు వినతి పత్రాలను కూడా ఈ మేరకు సమర్పించి ఉన్నారు అక్కడే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అనాలోచితంగా ఆ విధి విధానాలు కార్యాచరణగా పాటించడం ద్వారా విద్యా ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. మళ్ళీ విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉపాధ్యాయులంతా కూడాను సహకరించాలని అయితే మంత్రి కోరడం జరిగింది నారా లోకేష్ గారు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఉద్యోగులకు శుభవార్త చెప్పిన నారా లోకేష్ ఫ్రెండ్స్.